కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామంలో వైసీపీ కార్యకర్తల తుమ్మల బాలయ్యను తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పరామర్శించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. వారి కుటుంబానికి ₹1,00,000 చెక్కును అందజేశారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామంలో వైసీపీ నాయకులు తుమ్మల బాలయ్య ఇంటిపై టీడీపీ నేతలు కక్షపూరితంగా దాడి చేసి ఇంటి ప్రహరీ గోడను కూల్చివేశారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఉదయగిరి ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా బాధితుడు బాలయ్యను పరామర్శించి వారి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం అందజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి సూచించారు. జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు జిల్లా అధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి స్థానిక వైసీపీ నాయకులతో కలిసి కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామానికి వెళ్లి బాధితుడు బాలయ్యను పరామర్శించారు. గోడ కూల్చివేసిన ప్రదేశాన్ని పరిశీలించి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు నియోజకవర్గం ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బాధితుడి కుటుంబానికి ₹1,00,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆదిమూర్తిపురంలోని బాలయ్య ఇంటి గోడను తెలుగుదేశం పార్టీ నేతలు కక్షపూరితంగా కూల్చివేయడం అన్యాయమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు సరికాదన్నారు. ఈ ఘటనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి బాధితుడు బాలయ్య కుటుంబానికి అండగా నిలవాలని సూచించారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పంపిన ₹1,00,000 చెక్కును బాలయ్య కుటుంబానికి అందజేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో అనేక చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లపై దాడులు చేయడం, వారిపై అక్రమ కేసులు పెట్టడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా దౌర్జన్యాలు చేయటం, దాడులు చేయటం, ఆస్తి నష్టం కలిగించడం లాంటి చర్యలకు దిగటం నియంత్రిత పోకడలకు నిదర్శనమన్నారు. జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఆదిమూర్తిపురంలో, అంటే ఇది కొండాపురం మండలం కిందకు వస్తుంది. ఆ గ్రామంలో ఇప్పుడు ఇక్కడ బాలయ్య గారి కుటుంబం దగ్గర ఉన్నాము. ఇటీవల కాలంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినటువంటి కార్యకర్తలు, నాయకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు వస్తూ ఉన్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా కొన్ని దగ్గరలో ఈ తరహా ధోరణులు జరిగినాయి. మరి ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకి కూడా మీరంతా అండగా ఉండండి, ఎక్కడైతే ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేయడం కానీ నష్టపరిచినారో వారందరికీ కూడా పార్టీ నుంచి సపోర్ట్ ఉంటుంది. రాబోయే రోజుల్లో స్వయంగా నేను ప్రతి నియోజకవర్గంలో ఎవరైతే వాళ్ళ వల్ల మన వాళ్ళు బాధపడి ఉంటారో అలానే మన కార్యకర్తలు, మన నాయకులకి భరోసా కల్పించేలాగా తప్పకుండా నేను అన్ని జిల్లాల్లో కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తాను. వారందరికీ కూడా నా మాటగా చెప్పండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ విధంగా కొంత ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకి ఆయన స్వయంగా సంతకం చేసినటువంటి చెక్కులను కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ఆదిమూర్తిపురంలో ఈ బాలయ్య గారి ఇంటి దగ్గర ఆయన కాంపౌండ్ వాళ్ళని అనవసరంగా గ్రామాల్లో అది ఆర్థికంగా కూడా చూడలేము, పరువు ప్రతిష్టంతో కూడా చూసుకుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి, సుమారుగా 40-45 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఈరోజు వాళ్ళకి అధికారం వచ్చిందని మొదటి నెల రోజుల లోపలనే వారికి ఓట్లేసి గెలిపించింది ఎందుకు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నది ఆలోచించుకోకుండా ఈరోజు దౌర్జన్యంగా ఈ విధంగా కాంపౌండ్ వాల్స్ కానీ, ఇల్లు కానీ పగలగొట్టాలని ముందుకు రావడం, పగలగొట్టి చూపించడం, ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితులు. సో దీనికి సంబంధించి బాలయ్య కుటుంబానికి ₹1,00,000 జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన ఇవ్వడం కూడా జరిగింది. ఆ చెక్కుని నేను, పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరం కలిసి ఈరోజు ఆ కుటుంబం దగ్గరికి వచ్చి వారికి ఆ భరోసా కల్పిస్తూ ఆ ₹1,00,000 చెక్కును కూడా వారికి అందించడం జరిగింది.